కెమోథెరపీ చేయించుకుంటూ కూడా పునర్జన్మ వాడుతూ వచ్చాం మొదటి నుంచి. కెమోథెరపీలో 6 సైకిల్స్ అయినాయి, అంటే 12 సిట్టింగ్స్ అయినాయి. పెట్ స్కాన్ తీస్తే ఏమర్థమైందంటే మిగతాది మొత్తం తగ్గిపోయింది, లేవర్ పాకింది కూడా తగ్గిపోయింది. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మనతో పేషెంట్ ఉన్నారండి. మన దగ్గర ఇంతకుముందు మందులు వాడారట, ఎన్ని నెలలుగా వాడుతున్నారు, ఇప్పుడు పేషెంట్కి ఎంతవరకు క్యూర్ అయింది అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? బాబా స్వామి, చిట్టూరి, గుడివాడ. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి? 73. ఎక్కడి నుంచి వచ్చారు? గుడివాడ, ఆంధ్రప్రదేశ్. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి సార్? పెరియాంపులరీ కార్సినోమా అనేది డిటెక్ట్ అయింది, క్యాన్సర్. ఓకే, అయితే ఏం చేయాలంటే ఒక ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఈ చోట్ల విచారించాం. విచారిస్తే ఎవరో పునర్జన్మ గురించి చెప్పారు మాకు. సరే పునర్జన్మకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 2-3 డాక్టర్లు కూడా అడిగితే వాళ్ళు అన్నారు, పునర్జన్మ ఒక్కదాంతోనే కాకుండా మీరు ఇంకా తొందరగా తగ్గాలి అనుకుంటే మీరు ఇది కూడా చేయించుకోండి, కెమోథెరపీ అన్నారు. కెమోథెరపీ చేయించుకుంటూ కూడా పునర్జన్మ వాడుతూ వచ్చాం మొదటి నుంచి. అయితే కెమోథెరపీలో 6 సైకిల్స్ అయినాయి, అంటే 12 సిట్టింగ్స్ అయినాయి. 12 సిట్టింగ్స్ అయిన తర్వాత ఈ పునర్జన్మ అప్పటికే మేము 4 నెలలు వాడేసాం పునర్జన్మ. ఇప్పుడు 4.5 నెలలు వాడాం. అంటే 3 సార్లు మేము మెడిసిన్ తీసుకెళ్ళాం, ఇది 4వ సారి మేము వచ్చాం మీ దగ్గరికి. ఇప్పుడు డాక్టర్ గారి రిపోర్ట్ ఏంటంటే పెట్ స్కాన్ తీస్తే ఏమర్థమైందంటే దాదాపు నెగ్లిజిబుల్ పుండు ఉండిపోయింది, మిగతాది మొత్తం తగ్గిపోయింది. లేవర్ గా పాకింది కూడా తగ్గిపోయింది. యూజువల్ గా లేవర్ గా పాకిందో తొందరగా తగ్గదు అని నేను చెప్పి చాలా మంది చెప్పారు నాకు అది భగవంతుడి దయ, నాకు లేవర్ గా పాకింది కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా లేదు అని నేనే డాక్టర్ గారు చెప్పారు. కాకపోతే ఇంకా ప్రివెంటివ్ మెజర్ కోసం ఇంకో సెట్ వాడండి అన్నారు. నేను తీసుకెళ్ళి వాడదామని వచ్చాను. ఓకే, మా మందులు వాడక ముందు మీరు పడిన ఇబ్బందులు ఏంటి సార్? మామూలు అంత డిజబిలిటీ, శక్తి ఉండదు, తర్వాత మోషన్ సరిగ్గా అవ్వదు. ఈ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా అయింది. అది ఓకే సార్, ఇప్పుడు మీకు ఎలా ఉంది వాడిన తర్వాత? ఇప్పుడు బాగుందమ్మా, ఇప్పుడు బాగుంది. మామూలుగా అంటే నేను అల్లోపతి వదిలిపెట్టి క్యాన్సర్ ఇదొకటే వాడండి అని చెప్పి నేను చెప్పట్లా. పునర్జన్మ ఎవరైతే అల్లోపతి వాడాలో వాడుకోండి, దాంతోపాటు పునర్జన్మ కూడా వాడితే దట్ విల్ అసిస్ట్ యూ, దట్ విల్ హెల్ప్ యూ టు ఎరాడికేట్ ది ప్రాబ్లమ్ ఎట్ ది ఎర్లియస్ట్ ఫ్రమ్ ది రూట్స్. ఇప్పుడు ఒక రకంగా ఫ్రమ్ ది రూట్స్ ఇట్ హాస్ బిన్ ఎరాడికేటెడ్ ఇన్ మై కేస్. అది సార్, మీ తరపున పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మీరు ఏం చెప్తారు? మంచిదే, ఒక రకంగా ఇది మీరు ప్రజాసేవ చేస్తున్నట్టే. ఏదో 100లో ఒక 20 మంది బతికినా 20-30% బతికినట్టే కదమ్మా. మంచిదే. అందరూ కెమోథెరపీ తట్టుకోలేరు, రేడియేషన్ తట్టుకోలేరు. కాబట్టి పునర్జన్మ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ యాజ్ ఫార్ యాజ్ మై ఒపీనియన్ ఈస్ కన్సర్న్. ఓకే, మా డాక్టర్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీకు ఎలా గైడ్ చేశారు సార్? ఫుడ్ వైజ్ కానివ్వండి, ట్రీట్మెంట్ వైజ్ డాక్టర్స్ బాగా చెప్పారమ్మా. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కూడా అడుగుతారు, బాగా చెప్పారు. మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఏదైతే మేము అడిగామో అన్నిటికీ జవాబు చెప్పారు. ఏది కూడా వాళ్ళు ఇసుకోవటం అని అదని ఇదని ఏం లేదు, చక్కగా అన్ని చెప్పారు. ఓకే సార్, మా మెడిసిన్ మీకు ఇంకొక కిట్ వాడాలని అంటున్నారు కాబట్టి ఇంకొక కిట్ వాడదా కానీ వచ్చాము. వీలైతే తర్వాత డాక్టర్ గారు అన్నది ఏంటంటే అసలు మీకు డౌట్ లేకుండా ఉండాలంటే ఇంకో కిట్ తీసుకుని సగం డోసేజ్ వాడండి. ఇప్పుడు పూటకు 4 వాడుతున్నాను, 2 పూటలకి 8 వాడుతున్నాను. అప్పుడు ఒక పూటే వాడండి కావాలంటే, అది మీ ఇష్టం అని నేను చెప్పారు. ఓకే సార్, మీకు ఇంకా తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.